గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB షార్ట్ ఫామ్లో తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో, అఫ్కోర్స్ అది నెయ్యి కాదు, సింథటిక్ ఘీ, బట్ అందులో కూడా జంతువుల కొవ్వు కలిసింది అనే రిపోర్ట్ ఇచ్చింది కాబట్టే నేను ప్రభుత్వానికి సంరక్షకుడుగా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలకి చెప్తే ఈరోజు అది బయటపడిన తర్వాత నానా యాగి చేస్తూ నేను క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. వైసీపీ నేరమయ రాజకీయాలకు ఇంతకన్నా పరాకాష్ఠ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు నేను మాట్లాడారు. ఇంకా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి, అంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసిన, అంటే సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించే బాధ్యత తీసుకున్నందుకు నాపైన, కూటమి ప్రభుత్వం పైన రోజు బురద చల్లే కార్యక్రమం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు చేశారు, ప్రతిపక్షాలు కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా తిరుమల పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదంపై మొదలైన ఒక ఈవోగా ఈయన పంపించిన శ్యామలరావుకు వచ్చిన అనుమానంతో ఆ నెయ్యిని టెస్టింగ్ పంపించినప్పటి నుంచి మొదలైంది. అంటే దొరికిపోయిన తర్వాత దాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియని వైసీపీ మూకలు చేసే యాగి నానా యాగి. అంటే దాంట్లో ఇది సింథటిక్ ఘీ అని చెప్పి ఆ రిపోర్టు, మొదటి రిపోర్టులో ఇందులో జంతువులకు సంబంధించో కొవ్వు లేకపోతే వెజిటబుల్స్ ఫ్యాటు ఇది ఎక్కడా లేదు అని చెప్పింది అని చెప్పి, కానీ క్లియర్గా NDDB రిపోర్ట్లో 10% కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు అని ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద కంట్రీ నిర్ధారించిన తర్వాత ఇక దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయడాలు ఇవన్నీ సరే చేసుకుంటే చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ అంబటి రాంబాబు, ఆయన పేరు అంబటి రాంబాబు కాదు, బూతు రాంబాబు, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ఈవెన్ ముఖ్యమంత్రిని కాదు ఎవరిని కూడా అంత దారుణంగా పచ్చి బూతులతో చెప్పలేని, రాయలేని, చెప్పలేము, మాట్లాడలేము. ఆ బూతులు ఎట్లా మాట్లాడతాం? ఈవెన్ ఐ కెనాట్ ఈవెన్ ప్లే ఆన్ ఎయిర్లో కూడా నేను ఇప్పుడు అదే మాటలు, ఇప్పుడు అంబటి మాట్లాడుతున్న మాటల్ని నేను ఆ వాయిస్ కూడా మీకు వినిపించలేను. అంత దారుణంగా మాట్లాడితే సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నేతలకి విపరీతమైన కోపం రావడం, ఆవేశం రావడం సహజం. అంటే ఆ మాటలు విన్నప్పుడు ఎవరికైనా కూడా ఇంత దారుణంగా మాట్లాడతారా అని అనిపిస్తుంది. ఇక అదే పార్టీలో ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి కట్టలు తెంచుకున్న ఆగ్రహం రావడం సహజం. బట్ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళడము, ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడము, దీన్ని మాత్రం నేను సమర్థించట్లేదు. నేనే కాదు, ఎవరూ సమర్థించరు. ఎందుకంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఎస్, అంబటి చేసింది చాలా పెద్ద తప్పు, అందుకే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు కదా, జైలు శిక్ష అనుభవిస్తాడు. సరే, జైలు వీళ్ళకి కొత్త కాదు, బెయిళ్ళు కొత్త కాదు, అసలు ఆ పార్టీ నాయకుడే జైళ్ళు, బెయిళ్ళు, కోర్టులు, శిక్షలు, మీరు భయపడద్దు, ఇదే మన పార్టీకి ప్రధానమైన క్వాలిఫికేషన్ అని చెప్పుకుంటూ పోతాడు ఆయన. ఈ బూతు రాంబాబు ఎప్పటి నుంచి రెచ్చిపోతున్నాడంటే, ఆయన ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల నుంచే ఏదో రకంగా రెచ్చగొట్టడం, బయటికి రావడం, మాట్లాడడం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి సమర్థన, ఫోన్ చేసి పరామర్శ ఏమని, నువ్వు బాగా మాట్లాడావు బూతులు, ఇంకా 2 ఎక్కువ మాట్లాడాల్సింది, నేనున్నాగా, నేను చూసుకుంటాను కదా అని. అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, వారి భార్యని తీవ్రంగా అవమానించి మళ్ళీ అది చెప్పలేని రకంగా సంబంధాలు అంటగట్టి ఒక ఆనందం పొందాడు ఆయన. మళ్ళీ ఇవాళ తిరిగి అదే బూతులు విని మరే అదే ఆనందం పొందుతున్నాడా? ఆవేళ భార్య, ఈరోజు తల్లి. అంటే అసలు మీరు మనుషులేనా అనిపిస్తుంది. రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలు, కనీసమైన మనుషులకు ఉండే ఒక ఎమోషను, ఒక సెన్సిబిలిటీసు ఇవన్నీ చచ్చిపోయాయా? చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఉండొచ్చు, లోకేష్ మీద ద్వేషం ఉండొచ్చు, నిన్న జోగి రమేష్ ఏదైనా పెద్ద నాయకుడు మళ్ళీ నకిలీ మద్యం వ్యాపారం చేసి జైలుకి వెళ్ళి 80 రోజులు 90 రోజులు జైల్లో ఉండొచ్చిన వాడు ఈ కల్తీనే మళ్ళీ ఈ పూజలు, అంటే పూజ చేయడం, బయటికి రావడం, ఎదురు మాట్లాడడం. దేవుడైనా మిమ్మల్ని క్షమిస్తాడా? అపచారం చేసింది మీరు కదా.
తిరుమల పవిత్రతను ఎన్నిసార్లు దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు మీరు? తిరుమల ప్రసాదం, అక్కడ స్వామివారి వస్త్రాలు, పరకామణి, విగ్రహం సంబంధించి దాని వివాదం ఒకటి కాదు, ఎప్పుడో మొదలైంది కదా ఇది. సరే, మీకు నచ్చలేదు అనుకోండి, దూరంగా ఉండండి. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు మీకు? బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు కబుర్లు. అంటే నేను కొన్ని పదాలు ఇట్స్ నాట్ మై నేచర్ టు యూస్, అంటే వాడాలని ఉన్నా కూడా రిస్ట్రైనింగ్ మై సెల్ఫ్ టు నాట్ టు యూస్. ఇప్పుడు జోగి రమేష్ బయటకు వచ్చి ఏమంటాడు? సన్నాసుల, వెధవల, ఎవరిని ఉద్దేశించి? ముఖ్యమంత్రిని, మంత్రిని, చంద్రబాబు నాయుడిని, ఆయన కొడుకుని ఉద్దేశించి. అంటే ఏంటి మీ ధైర్యం? వీళ్ళందరూ మాజీ మంత్రులుగా పనిచేసిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో. జోగి రమేష్, బూతురాంబాబు. నేను సజ్జల బయటకు వచ్చి ఇంకా ఆయన ఎంతో ఇదిగా, నేను మహిళలను అలా అనకుండా ఉండాల్సిందా, నేను అంటానా నా స్థాయికి అన్నాడని. ఏమన్నాడు ఆయన? అలా అనలా, నా స్థాయి నాయకుడు అలా మాట్లాడుకుని. ఏమిటి నీ స్థాయి? ఇది నీ స్థాయి. బూతులు మాట్లాడి కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళి చెప్పకూడదు నీ స్థాయిని. ఇది జోగిదే అదే స్థాయి, అందరిదే అదే స్థాయి, ఆ పార్టీ నాయకుడిదే ఆ స్థాయి. ఇంక మిగతా వాళ్ళ స్థాయి గురించి మాట్లాడడం ఎందుకు? సో సజ్జల గారు నన్ను వచ్చి నీతులు చెప్తారు బయటికి. వీళ్ళు మాట్లాడలేదా? ఇప్పుడు గతంలో పట్టాభి మాట్లాడిన ఒక మాట అప్పుడు ఖండించాం. అది అర్థం తెలియకుండా చాలామంది మాట్లాడిస్తూ ఉంటారు, ఊరికే ఫ్రెండ్స్ మధ్యలో కూడా చలక్తులాగా. బట్ తప్పు తప్పే. ఆవేళ ఆయన ఇంటి మీదకి వెళ్ళి మీరు చేసిన యాగి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన పరిస్థితి, ఇవన్నీ మర్చిపోయారా? ఆ రోజు అది సమర్థనీయం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోపాన్ని ఆపుకోలకు చేసింది సమర్థనీయం కాదు. మరి అంబటి రాంబాబు గారి భార్య, వారి పిల్లలు ఆయన మాటలు విన్నారా లేదా, విని కూడా ఎలా జీర్ణించుకుంటున్నారు? ఇవన్నీ నిజంగానే అనేక ప్రశ్నలు ఉంటాయి. సరే, నిన్న జోగి రమేష్ ఇంటి దగ్గర లేడు, ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఆయన మాటలకు కోపగించుకున్నారు, వెళ్ళారు. కానీ దాడులు సమర్థనీయం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పడం ఎందుకు, చంద్రబాబు నాయుడే చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న చట్టాన్ని చేతులు తీసుకుని లాని అతిక్రమిస్తామంటే కుదరదు. ఎవరినైనా ప్రభుత్వం ఒకలాగే చర్యలు తీసుకుంటుందని, బహుశా వాళ్ళ మీద కూడా కేసులు పెడతారేమో. ఆ చర్చ కూడా జరుగుతుంది. ఎవరైతే వెళ్ళారో సీసీ కెమెరా రికార్డులన్నీ అవన్నీ పరిశీలిస్తున్నారట. సో అంటే ఎక్కడికి వెళ్ళిపోతోంది? పైగా ఇది కవరేజ్ చేయడానికి వెళ్ళిన మా ప్రతినిధుల మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధుల మీద దాడులకు పాల్పడతారా? దాడులకు ప్రయత్నిస్తారా? గతంలో కూడా చేశారు మీరు, ఇవాళ కొత్త కాదు. అండ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా జరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. నిన్న కేసీఆర్ సిట్టు దానికి సంబంధించి కవరేజ్కి వెళ్తే తెలంగాణ భవన్ దగ్గర కవరేజ్ చేస్తున్న మా కెమెరా వీడియో జర్నలిస్ట్ మీద కుర్చీలు విసురుతారా? కెమెరా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు మీరు? నిజాలు నిర్భయంగా చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతామా? నో, నెవర్. ఇట్ వోంట్ హ్యాపెన్. మీరు దాడులు చేసినా ఏం చేసినా కూడా నిజాలు చెప్పే గొంతును ఆపలేరు, పెన్నును మీరు పక్కకు పెట్టలేరు. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే దీనికి ఒక హద్దు పద్దు ఉండదా? లోకేష్ గారు అప్పుడు ఆ రోజు రెడ్ బుక్ చూపిస్తూ, అంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, నేను ఇంకా 3 పేజీలే ఇందులో వాడాను అని. వాడండి సార్, మిగతా పేజీలు కూడా వాడుంటే వాళ్ళు అంబటి బయటకు వచ్చి ఇవాళ మీ తండ్రి గారిని ఆ మాటలనే ధైర్యం చేయడుగా. జోగి మిమ్మల్ని, మీ నాన్నగారిని ఏది పడితే అది నోటుకొచ్చి మాట్లాడే ధైర్యం చేయడుగా. ఏం వ్యవహారం జరిగినప్పుడు, సింథటిక్ ఘీ వ్యవహారం జరిగినప్పుడు ఆ నిబంధనలు అనుకూలంగా దాన్ని టెస్ట్ చేసి అడ్డుకోలేకపోయినందుకు అప్పటి ఈవో, మళ్ళీ ఇప్పుడు ఈవోగా అనిల్ సింఘాల్పై ప్రభుత్వం వేటు వేసింది. అంటే ఎవరైనా సరే తప్పుకి పాల్పడితే, అంటే ఆఫ్ కోర్స్ సిట్ రికమెండ్ చేసింది, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టము, ఎవరైనా ఒకటే ప్రభుత్వానికని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. తప్పులు చేయడమే అలవాటుగా పెట్టుకుని, అక్రమాలకు పాల్పడమే అలవాటుగా పెట్టుకుని, ఏదో రకంగా రోజు రెచ్చగొట్టే చర్యలకు దిగడమే పనిగా పెట్టుకున్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ. అఫ్ కోర్స్ టెక్నికల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉంది కదా మరి రాజకీయ పార్టీ, అది ప్రతిపక్ష పార్టీగా. కనపర్తి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు. అడిసిమల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. గాది వెంకటేశ్వర్లు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు. నమస్కారం అండి ముగ్గురికి.
నమస్తే సార్. సార్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడు కాదు, మొదలై చాలా కాలం అయింది. సరే, దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఇది దేవదేవుడు, అందరూ భగవంతుడు దేవదేవుడు అనుకుని ఆరాధించే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి, ఆయన ప్రసాదం వారానికి ఒకరోజైనా మా ఆఫీస్లోనో మీకో ఎక్కడొక్కడ ఎవరొకరు ఇస్తారు, కళ్ళగద్దుకు నోట్లో వేసుకుంటాం. అదొక ఎమోషన్. అందులో ఏవో ఆ కొవ్వులు కలిసాయి, ఈ కొవ్వులు కలిసాయి అని విన్నప్పుడల్లా ఆ 4-5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు తినుంటాం మనం. కొంచెం బాధ కలుగుతుంది. సరే, అయిపోయిందని నేను చేయలేం. ఎక్కడొక్కడ దానికి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టి అది వదిలేయాలి. దాని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. కానీ ఈ వ్యవహారం ఇంకా ఫేరప్ అయిపోతూ ఉంది, ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారు, ఇంకా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దొరికిపోయిన తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి ముఖ్యమంత్రిని బూతులు తిడతారా సార్ వెంకటేశ్వర గారు? ఎప్పుడైనా విన్నావా? జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా అంటాడన్న సజ్జల. ఒక్క వీడియో నేను వెతికా, జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఎవరన్నా అన్నారా అని. నాకైతే దొరకలేదు. అంటే ఇంత దారుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆయన అనుభవం, ఆయన వయసు ఏంటి, పైగా ఎవడో రోడ్డును పోయే వాడు తిట్టాడా? మాజీ మంత్రి. ఎస్ వెంకటేశ్వర గారు, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? రిషి గారు, మీకు అలానే పెద్దలు అడిసిమల్లి గారికి, కనపర్తి గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. నమస్కారం. నిజంగా చాలా బాధాకరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే. అంటే కాసేపు నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా మాట్లాడాలన్నా, లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద రాజకీయాల్లో మార్పు రావాలని చెప్పేసి రాజకీయాల్లో మార్పు తీసుకొద్దాము అని చెప్పేస్తున్నటువంటి దానికి అనుగుణంగా మాట్లాడాలన్నా, లేకపోతే మీరు అన్నట్టుగా అసలు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా మాట్లాడాలన్నా అనేది కొంచెం నాకు లోపల నా సంఘర్షణ. అసలు వీళ్ళు ఎవరు రాజకీయ నాయకులు? అసలు వీళ్ళంతా అసలు వీళ్ళు నిజంగా రాజకీయం అంటే, రాజకీయ నాయకుడు అంటే అర్థం తెలుసుకుని రాజకీయాల్లోకి వచ్చారా? రాజకీయ నాయకుల లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా వీళ్ళలో? ఆ రకంగా పార్టీలు పెట్టి నడుపుతున్నారు వీళ్ళు. కించిత్ బాధేస్తుంది, కించిత్గా చాలా బాధేస్తుంది చూస్తున్న పరిణామాలు చూస్తే. అసలు మీలాంటి మీడియా కానీ కొద్ది కొంచెం, అంటే నేనేది పెద్దాను కాదు కానీ నేను లేకపోతే శ్రీనివాస్ గారు కొంచెం విఘ్నత ఉండి, సమాజం పట్ల ప్రేమ ఉండి ఉన్న వాళ్ళని ఏమి చర్చించుకోవాలి, ఏమి చర్చించుకుంటున్నాం, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడుతున్నాం అనేది ఒకసారి చాలా బాధేస్తుంది చూస్తున్నారు పరిణామాలు చూస్తుంటే. ఎప్పుడో ఎక్కడ వింటుంటారు, ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉంటే వాజ్పేయి గారు ప్రతిపక్షంలో పాత్రలో ఉండి ఆయన ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే, క్రిటిసైజ్ మీన్స్ పాలసీల మీద, జరుగుతున్న విధానాల మీద పార్లమెంట్ లో మాట్లాడితే ఆయన బయటకు వచ్చిన టీ తాగుతున్నప్పుడు వచ్చేసి నెహ్రూ గారు వచ్చేసి భుజం తట్టి, ఎస్ యూఆర్ కరెక్ట్, నువ్వు భవిష్యత్తులో నువ్వు పెద్ద లీడర్ అవుతావు అని చెప్పేసి పొగడలేదంట. అంటే అక్కడ అలాంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మనం ఏమైనా ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాం రాష్ట్రంలో? ఇంత దిగజారం రాజకీయాలు చేస్తున్నాం. రాజకీయం అనాలా, దీన్ని కొట్లాడుకునే రౌడీ మూకలు అనుకోవాలని అర్థం కావట్లేదు సార్ రిషి గారు. నిజంగా బాధేస్తుంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. వాస్తవంగా ఇప్పుడు మీరు దేని మీద చర్చ జరగాలి? మనకి మన రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, దేశానికి ఉపయోగం ఏంటి, దేశానికి ఏం ఉపయోగం, ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది, దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఏంటి మన రాష్ట్రానికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, ప్రజలకు తద్వారా ప్రజలకు కలిగే ఉపయోగాలు ఏంటి అని మాట్లాడుకోవాల్సిన సందర్భంలో లేదు. వాళ్ళైనా కొన్ని ఏమన్నా అసందర్భంగా ఉంటే వాటిని ఎట్లా చర్యలని మాట్లాడుకున్న సందర్భంలో ఇవాళ వాడెవడో తిట్టాడు, వీడెవడో కొట్టాడు, వాడిని తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు, వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, దీని గురించి మాట్లాడుకోవాలన్నా? అంటే ఎట్లా నాశనం చేస్తున్నారో చూడండి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులని చెప్పుకునే వ్యాపారం బ్యాచ్ అంతా కూడా ఇవాళ రాష్ట్రాన్ని. అసలు ఆ ప్రపంచంలో ఒక పేరెన్నిక అన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా దాన్ని మించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లేదన్నంత విధంగా ఉన్నటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అసలు అపచారాలు ఎందుకు జరుగుతాయండి? అపచారం ఎందుకు జరగాలి? అసలు దానికి కారణం ఎవరు? జరుగుతుందంటే కారణం ఎవరు? అక్కడ ఉన్నటువంటి అధికారులు తప్ప, లేదంటే అక్కడ ఉన్నటువంటి
నాకు తెలిసి ఈ ఈ ఈ బ్రాహ్మణ్స్ కి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ సంఘాలు ఉంటాయి, అవన్నీ అక్కడే చేస్తారు. 2-3 ఉంటాయి అనుకుంటాయి, ఏవో చిన్న జీర్లని పెద్ద జీర్లని అయ్యంగార్లని సంథింగ్ ఏముంటాయి. వాళ్ళ లేకపోతే అసలు తీసుకెళ్లి ఒక ట్రస్ట్ బోర్డు అని చెప్పి పెట్టేసి ఈ రాజకీయ నాయకులను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతుంటే వీళ్ళ వల్ల అవుతుందా? అంటే ఎక్కడ జరుగుతుంది లోపం? దేవుడి సన్నిధిలో ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనం ఏంటి? అసలు ఈ పెత్తనాలు ఏంటి? వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ జరగాలి. కొన్ని కోట్లు కదండి, అక్కడ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, కొన్ని 100 కోట్లు నెలకి టర్న్ ఓవర్ జరుగుతుంది, కొన్ని 100 కోట్లతో అక్కడ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అంటే ఇలాంటి దాంట్లో ఎలా అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలి, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది? అరే దేవుడు సొమ్ము కూడా కొట్టేసేటటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడంటే ఇంకా ఏమి మాట్లాడాలి మనం దాని గురించి? దేవుడు సొమ్ము కొట్టేశారు చాలా విభాగాల్లో, కానీ ప్రసాదం లడ్డు ప్రసాదం దాంట్లోకి అసలు ఇన్వాల్వ్ అవ్వాలనే ఆలోచన, దాంట్లో కూడా కోట్లు కొట్టేయచ్చు ఆలోచన. అసలు ప్రతి దాంట్లోనూ కదా ఇవాళ నెయ్యి వస్తుంటే దాన్ని గుర్తుపట్టలేకుండా అది మంచిదా చెడుదా అనేది గుర్తుపట్టలేని పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఆ ప్రసాదం తయారు చేసినటువంటి లోపల ఉండేటటువంటి ఆ వ్యక్తులు కానీ ఉన్నారా? అదే మనం వంటింట్లో ఏదన్నా కొంచెం బాగా పోతే మన ఇంట్లో ఉన్నటువంటి మన బాధ ఎండ కనిపిస్తుంది కదండి. అవును, ఏ టెస్ట్ లేకుండా అక్కడ వచ్చేది ఎన్ని టెస్టులు చేసి తీసుకునేటటువంటి అంత. మీరు అన్నట్టు ఏదన్నా ఒక ఐటమ్ తినేటప్పుడు పదార్థం ఏదో టేస్ట్ తేడా వస్తేనే డేట్ చూస్తాం, అదేమన్నా ఎక్స్పైర్ అయిపోయిందా లేకపోతే ఇంకోటి ఏమన్నా మనకే అనిపిస్తుంది కదా సహజంగా. మన నాలుగే దేవుడు మనకే ఇచ్చాడు వరం, మనకు నాలుగు ఇచ్చాడు వరం, ఏదైనా కదా గుర్తుపెట్టదండి. అలాంటిది అక్కడ ఇంత పెద్ద వ్యవస్థలో ఇప్పటి వరకు అసలు దాని గురించి ఒక నెయ్యి ట్యాంక్ వస్తే అది మంచిదా కాదని తెలిపేటటువంటి అసలు ఒక ల్యాబ్ లేకపోవడం ఏంటి? అసలు ల్యాబ్ కంటే తీసి పక్కన పెట్టి నాకు తెలిసి అక్కడ లోపల ఆ పోర్ట్ లో ఉండే వాళ్ళు ఇమీడియట్ గా గుర్తుపెట్టగలుగుతారు. గుర్తుపెట్టి కూడా చెప్పలేకపోతున్నారా? లేకపోతే ఈ అధికారులు వాళ్ళని కూడా మభ్య పెడుతున్నారా? అలా ఏం జరుగుతుంది అక్కడ? ఎంత పెద్ద ఎత్తున అక్కడ పాపాలు చేస్తూ ఇవాళ ఆ పాపం మీద బయటకు వచ్చిన తర్వాత దాన్ని చెంపలేసుకుని తప్పు జరిగిందని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యవస్థల్లో వాళ్ళు లేదు లేదు మేము తప్పు చేయలేదని చెప్పి ఎదురుదాడి చేయటం ఏంటి? దానికి బూతులు లంకించడం ఏంటి? దానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? ఎటు పోతుంది అసలు? వాడేమన్నా ఒళ్ళు పైన కాక తెలియకుండానే మనం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని తిట్టవలసిన అవసరం ఏంటి? అసలు అక్కడ సందర్భం ఏంటి? ఆ తిట్టిన దానికేమో వీళ్ళు మూకుమ్ముడిగా ఇళ్ల మీదకు పోయి ఇళ్లు పగలు కొట్టేసేసి ఇళ్లకు నొప్పులు పెట్టేసేసి రావటం ఏంటి? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? దీనికోసమేనా ఇన్ని వ్యవస్థలను మనం ఏర్పాటు చేసుకుంది? ఇన్ని లక్షల బడ్జెట్లు పెట్టుకుంది దీనికోసమేనా? దాన్ని రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థను వెనకుండా కూర్చొని చూడటం ఏంటి? వీళ్ళు పగలగొట్టే వాళ్ళు ఇంకా ఏం జరుగుతుందని రాష్ట్రంలో అసలు బాధేస్తుంది. దేనికోసం? మలంటాలందరూ కూడా మంచి అంతా మనం వచ్చాం కానీ దీనికోసమా? ఎవరు సమర్థించాలి? వాళ్ళ ఎవరికి వాళ్ళ సమర్థించుకుంటూ పోతే జరుగుతున్నటువంటి అలవాళ్ళకి ప్రజలకి ఇబ్బంది కలిగేటటువంటి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ మాకు కోపం వచ్చింది, మేము వెళ్ళిపోయాము, రోడ్ల మీద పక్కన కొట్టేశాము, ప్రజా జీవితంలో అశాంతి కలిగించాము. అక్కడ మా నాయకుడు తిట్టాడు కాబట్టి మాకు కోపం వచ్చింది, వాడు మమ్మల్ని అన్నాడు కాబట్టి ఫ్లెక్స్ పెట్టాడు కాబట్టి మేము తిట్టాము. వాట్ ఇస్ దిస్? దీనికి అందరికీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థను ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను చాలా పట్టుకుని అక్కడ నుంచి చూస్తా ఉంటున్నారు. వ్యాలిడ్ పాయింట్. కనపర్తి గారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాగ రోడ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడానికో లేకపోతే మీరు ఏదో నేను ఒక వీడియోలో చూశాను, ఒక పదం మీరు కూడా కొంచెం ఆవేశంతో ఒకటి వాడినట్టు అనిపించింది నాకు. దాన్ని నిన్నంతా కూడా మీడియాలో అంతా కూడా వాడారు, మీ ఫోటోలు వీడియోలు పెట్టి. అదే అదే అది దాని గురించి అదే అడుగుతున్నా. కానీ ఒక్క నిమిషం కనపర్తి గారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అతను మాట్లాడిన మాట వినగానే నాకే ఒక నిమిషం ఏంటిది అసలు ఇంత దారుణంగా కరెక్టేనా అని మళ్ళీ పెట్టుకున్నాం. అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీలో కీలకంగా కార్యకర్తగా ఉన్న మీకు ఎంత ఆవేశం వస్తుందో అర్థం చేసుకోగలను. ఆ టైంలో ఎట్లా అంటే సంయమనం లేదా, ఆగ్రహం, అది ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయారా? అసలు ఏం జరిగింది చెప్పండి నాకు. ఏం చేశారా ఇంటి దగ్గర మీరు అంటే నాట్ యూ కార్యకర్తలు అందరూ? ముందుగా జనసేన నాయకుడు వెంకటేశ్వరరావు గారికి, అనలిస్టు మన నడుసుమల్లి శ్రీనివాసరావు గారి, రిషి గారి, మీకు వినపడుతుంది సార్? వినపడుతుంది సార్, నేను ఇక్కడ కొంచెం పెంచుకుంటా, మీరు మాట్లాడండి. ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు అక్కడ ఆ గుడి దగ్గర ఫ్లెక్స్ నేను పీకేస్తానని చెప్పేసి ఆయన రావటమే ఒక తప్పు. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా
అధికారంలో ఉన్నప్పుడు నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ కార్లు నిండా కూడా నిన్ను నమ్మం బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా చూడలేని విధమైన ఫోటో వేసి తిప్పినప్పుడు కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు వాళ్ళు ఏదో వేశారు. మరి ఇవాళ నెయ్యి అసలు నెయ్యే లేదు ఆ లడ్డులో. ఖచ్చితంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది క్లియర్గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి క్లియర్గా సిట్లో కూడా పేర్కొన్నప్పుడు సహజంగా దానికి సంబంధించినటువంటి పోస్టర్ వేశారు. పోస్టర్ వేసినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇయ్యి. ఈ పోస్టర్ మాకు మేము ఎప్పుడు కూడా ఏ కార్లో పేకలేదే. ఆ రోజు నిన్ను నమ్మం బాబు అనే చోట మేము ఎక్కడ పేకలేదు కదా. నీకు అభ్యంతరకరంగా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వెళ్ళి డీజీపీని కలవచ్చు కదా. ఒక మాజీ మంత్రి హోదాలో నిన్న ఇక్కడ మాకు మాజీ హోంమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి కలిస్తే బాగానే ఉండేది కదా. కలవలేదు. లేదు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, వెళ్ళలేదు. మరి వెళ్లకుండా నేను వెళ్ళి 24 గంటల్లో పీకుతాను, ఎవడొస్తాడో చూస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. మరి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నా సమర్థనీయమా? పోనీ ఏమన్నా మామూలుగా మాట్లాడా? అవి మనం మళ్ళా రిపీట్ చేయలేము. కూడా ప్లే చేయలేను, అసలు అది వినలేము. ఇంకా మళ్ళీ కాదు సార్, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ అనగానే మేము అందరం అనుకున్నాము సహజంగా క్షమాపణలు కోరతాడేమో, చూద్దాము అని కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు అది నాట్ ఓన్లీ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏంటి రాంబాబు గారు ఇలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా అని మా గొడవ. సరే మేము సంయమనం పాటించి చూస్తా ఉన్నాం. అతను ఇంకా మళ్ళా రిపీట్ 2 నెలల నుంచి మా ఇంటి కుక్క కూడా భయపడదు, మా కుక్క కూడా మీ రెడ్ బుక్కి భయపడదని పదే పదే రెచ్చగొట్టే విధంగా మళ్ళా 2 గంటలకు కూడా మాట్లాడాడు. ఇతని మీద కోపం ఇది ఒక్కటే కాదండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారు ఒక రోజు ఏమన్నాడంటే, అప్పుడు ఓడిపోయి ఉన్నాడు ఆయన, మండలిలో సభ్యుడు తప్ప సభలో లేరు. సభలో లేని వ్యక్తిని ఏమన్నాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు, 40 సంవత్సరాలు లోకేష్ గారికి, పాపం ఏం చేస్తాం సెటారికల్ గా మాట్లాడతారు కదా. ఆ దురదృష్టవశాత్తు లోకేష్ గారికి 50 ఏళ్ళు లాగుంటాయి, జగన్మోహన్ రెడ్డికి 40 ఏళ్ళు. ఇదా నువ్వు బాడీ షేమింగ్ చేస్తావా? తర్వాత భువనేశ్వరి గారిని ఇంకా మనం కూడా మాట్లాడలేము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని. అవును, ఏంటి ఈ సంస్కృతి? ఏంటి ఈ సంస్కృతి? ప్రారంభించింది ఎవరు? ఈ విధంగా నువ్వు ప్రారంభించి నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే రండి, నేను బెయిల్ కూడా తీసుకోను, బెయిల్ బాండ్స్ కూడా సమర్పించను నేను అని చెప్పి రెచ్చగొట్టి ఇక ఏ స్థాయికి తెచ్చాడంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెధవలు ఏమీ చేయలేరు నన్ను అనే స్థాయికి మా కార్యకర్తలు రెచ్చగొ. మేము నిజంగా చెప్తాం సార్, లాస్ట్ 5 ఇయర్స్ వెంకటేశ్వరరావు గారు మేమంతా కూడా విపరీతమైనటువంటి ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో అరెస్టులు ఎదుర్కొన్నాం, అక్రమ కేసుల్లో రిమాండ్కి పోయాం, పరారైపోయిన రోజులు ఉన్నాయి. అమెరికా నుంచి మా పిల్లలు వస్తే పోలీసులు వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే భయపడి దండం పెట్టి హైదరాబాద్ లాడ్జీలో ఉండి అక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా మేము చూసాం. మరి వాడు అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడితే, గౌరవ శాసనసభ్యురాలు, మా మహిళా బీసీ శాసనసభ్యురాలు ఒక మీటింగ్ అరేంజ్ చేసి మరి ప్రెస్ మీట్ పెట్టి మనం ఖండిద్దామన్నారు. కార్యకర్తలందరూ ఒక్క ఉదుటం లేచి, ఏంటి కన్నం లేనిది, ఇదేంటి, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మన ఉదయం మహిళా నాయకురాలు పోతే వెంటబడి కొట్టారు. అక్కడ ఒక 60-70 మంది ఆ సిద్ధార్థ నగర్ లో రోడ్డు బ్లాక్ చేసి, ఆయన ముందు ముఖ్యమంత్రి కన్నా ముందు మహిళలు తిట్టడం మొదలు పెట్టాడు. ఆ కారు దగ్గర సార్ నేను జరిగిన సంఘటన చెప్తా. 60-70 మంది ఆయన ఇంటి దగ్గర పోగయ్యి వచ్చిపోయే వాళ్ళని, మీరెవరు, మీరు టీడీపీ అంటే అడావుడి చేస్తున్నారని అన్నారు. ఆయన రమ్మన్నాడు, మీరు రండి దమ్ముంటే అని. సరే మా మేడం గారు అన్నారు, క్షమాపణలు చెప్తాడేమో వెళ్ళి అడుగుదామని అందరం, మేము మగాళ్ళు వద్దు మహిళలు వెళ్తామన్నారు. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు 30-40 మంది ఆ ఇంట్లో నుంచి రాళ్ళు కర్రలు తీసుకొని ఈ మహిళల మీద అప్పటికి ఎవరు వెళ్ళారు? వాళ్ళు బౌన్సర్లని కొన్ని చోట్ల కనిపించారు. అప్పటికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొంతమంది అక్కడ చేరుకున్నారు. కార్యకర్తలు నిలబడరేమని పనితో బౌన్సర్లు కూడా పెట్టుకున్నాడు. 12 మంది 13 మంది పేర్లతో సహా వచ్చినాయి. బౌన్సర్లు పెట్టుకున్నాడు. ఒక 20 మందిని ఎవరైతే రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన అనుభవం ఉందో వాళ్ళని కూడా పెట్టుకున్న వాళ్ళందరూ అక్కడ కనపడ్డారు. ఓకే. ఈ మహిళలు ఏడుస్తా మాకు ఫోన్ చేయగానే మేము వెళ్ళాం. రామచంద్రరావు గారు, ఎమ్మెల్యే గారి హస్బెండ్, నేను, మళ్ళీ తెలుగు యువత, మళ్ళీ మేము మామూలు వెళ్ళాం. వెళ్ళేటప్పటికే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవటం, వాళ్ళని అడ్డుకోవటం, తలుపులేసి అటు ఇంట్లో గేటు వైపు ఒక 20 మంది పోలీసులు ఇటుపక్క ఎటు పోనీయకుండా చేశారు. వాస్తవంగా అది అన్ని మీడియాలో వస్తున్నప్పుడు
4:30-5 స్టార్ట్ అయిన ఇది 10 దాకా జరిగితే జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల వ్యక్తులు కూడా రావడం ప్రారంభించారు. ఎందుకంటే అంబటి రాంబాబు అనే అతను గత 5 సంవత్సరాలుగా అతను మాట్లాడిన మాటలు, అతను చేసిన నేరాలు ఘోరాలకి వాళ్ళందరూ కూడా ఎవడు ఆపలేని ఒక దశలో మేము సరే క్షమాపణలు చెప్పండి అంటే డిఎస్పీ లోపలికి పోయి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, మీరు వెళ్ళండి అంటే వెళ్ళడానికి సిద్ధమైతే అక్కడ కార్యకర్తలు మాకెవరు కనపట్టాల, సింపథైజర్స్ లేదా చదువుకోవడానికి వచ్చిన పిల్లలు వీళ్ళంతా కూడా వచ్చేసి ఎవడెవడు పోయే పరిస్థితి కనపట్టల్లా. అతను బయటికి దండి, అతను బయటికి రండి. నిజంగా పోలీసులే కాదు, మీకు ఆవేశంలో ఒకవేళ అతను అప్పుడు దొరుకుంటే అదే చెప్పబోతున్నా సార్. నేను రాంబాబు గనక బయటకు వచ్చే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదిగా. అంటే నిజంగా ప్రమాదం అయ్యేది కాదు. నిన్న అక్కడ ఫైర్ చూస్తున్నాం, జోగి ఇంట్లో జోగి గురించి మాట్లాడదాం. ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎవరికైనా ఏమైనా మళ్ళీ తర్వాత ఏంటి బాధపడాల్సింది మీరేగా. వస్తున్నా సార్, ఇప్పుడు ఆయన ఇల్లు ఎదురుంది, ఆఫీస్ ఉంది, ఆయన కావాలని ఆఫీసులోకి వచ్చాడు, ఇంటి జోలి ఎవరు పోలేదు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు కూతుళ్ళు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, రాంబాబు గారి మిస్సెస్ ఉన్నారని కూడా మాకు తెలుసు. మేము ఎవరిని అక్కడికి పోనీ లేదు, పోలీసులు కూడా పూర్తి ఎస్కాట్ అక్కడ ఉన్నారు, ఎవరు పోలేదు అక్కడికి, ఎవరు వెళ్ళలేదు. అంబటి రాంబాబు ప్లస్ ఒక 30 మంది ప్లస్ బౌన్సర్లు ఈ ఇంట్లో లోపల దాక్కొని ఉన్నారు. బయటికి రమ్మంటే రారా, సరే అది అయిపోయింది. ఇప్పుడు నిజంగా పోలీసులు మీ గవర్నమెంట్ లో డ్యూటీ చేయకపోతే నేను ఒకటే అడుగుతా ఉన్నా, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూతవేటు దూరంలో ఉన్నటువంటి డీసీపీ ఏమన్నా పంపించారా? ఇప్పటి గుంటూరు నాయకుడు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆధ్వర్యంలోనే కదా ఈ గూండాలందరూ అక్కడికి వచ్చారు. మరి అప్పుడు ఒక్క పోలీసు ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఇవాళ అంబటి రాంబాబుని రక్షించింది ఎవరు? ఈ ప్రజాగ్రహం నుంచి పోలీసులే కదా. పోలీసు రక్షణ లేదంటే నేను ఎట్లా ఒప్పుకుంటావు? మా ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? నువ్వు గనక పోలీసులు లేక మాకు గనక రక్షణ, అక్కడ మాకు ఎంతమంది దెబ్బలు తగిలి, ఆ రోజు మా ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ కార్యకర్తలకు ఎంతమంది తగిలింది ఎక్కడ దెబ్బలు? మరి వాళ్ళు నీకు ఒక్కడికి దెబ్బ తగిలింది ఎక్కడ? మేము తలుచుకుంటే అండం కాదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత కానీ ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఊరుకోనని కూడా మరి ఆయన కూడా అన్నారు. కరెక్టే సార్. ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడికి పోయారు. ఆయన నిర్మించినటువంటి రాజధానిలో భవనాలు చూడటానికి వెళ్తుంటే చెప్పులతో కొట్టారు, రాళ్ళు వేశారు. డీజీపీ మీరు వెయ్యండి ఏం పర్వాలేదు, ఇది ప్రజాస్వామ్యం, ఎవరి హక్కు వాళ్ళని మాట్లాడాడు. అంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు పరిహాసం చేసి ఇవాళ మేము అంబటి రాంబాబు గారిని ఏమీ లేకుండా, ఒక్క దెబ్బ లేకుండా, వాళ్ళ కార్యకర్తలకు దెబ్బలు లేకుండా తీసుకెళ్లి కోర్టులో హాజరు పెడితే మేము చేసిన నేరం ఏముంది? ఎవరికి దెబ్బలు? ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఇంటి మీద. ఎక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు చేశారంటే మరి గతంలో మీరు చేసిన పాపాలు ఇవాళ మీకు శాపాలు ఇచ్చు ఎవరిని ఆపగలుగుతావు? అక్కడ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత కాదు సార్, మేమేమన్నాము, అక్కడ ప్రెస్ అందరు ఉన్నారు, ఈటీవీ ఉన్నారు, ముసుగులో సాక్షి వాళ్ళు ఉన్నారు, వేరే జిల్లా నుంచి వచ్చిన సాక్షి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము బతిలాడాం, ఇది మన సంస్కృతి కాదు, మీరు వెళ్ళండి, ఇంకా అతను రాడు, క్షమాపణలు చెప్పడు, ఏది జరిగితే జరిగిద్ది, రాష్ట్ర పార్టీ ఆదేశాలు అంటే నువ్వు పోవాయా, మేము ఆ బూతులు చెప్పలే, మమ్మల్ని తిట్టిన బూతులు వాళ్ళ కార్యకర్తలు. మేము నిజంగా చెప్తున్నాం సార్, అక్కడికి పక్కనే ఇంట్లో ఎమ్మెల్సీ గారు ఉంటాడు, వాళ్ళ యేసురత్నం గారు అని చెప్పి ఎక్స్ఎమ్మెల్సీ ఉన్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆ యేసురత్నం గారు వస్తే అందరూ మరి ఆయన మీద దాడి ఎందుకు జరగలేదంటే నిజంగా ఒక మూక దాడి ఉంటే మేము జరగలేదు. కూడా కుటుంబ సభ్యుల్ని ఏదో ఒక వీడియోలు చూసా, ఆవిడ పక్కకు పంపించేశారు. సో అక్కడ వరకు కానీ కాదు ఒకటి ఇంకోటి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా చాలా పద్ధతిగానే అంబటి రాంబాబు గారు అని అన్నారు. సో అంటే అతను ఎన్ని బూతులు మాట్లాడినా, బూతులు రాంబాబుగా మారిపోయినా మీరు కొంత అది ఆ సమయం పాటిస్తున్నారు. అక్కడ వరకు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. కానీ జోగి రమేష్ విషయానికి వస్తా, ఒక బ్రేక్ తీసుకుని అడిసిమిల్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడాక మళ్ళీ జోగి విషయానికి వద్దాం. కానీ అడిసిమిల్ గారు పరిణామాలు గమనిస్తున్నారు మీరు వరుసగా ఏం జరుగుతోంది ఈ వ్యవహారం మీదని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి నచ్చే వాళ్ళందరూ ఎవరంటే ఈ బ్యాచే. ఇందాకనే మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, వీళ్ళు మంత్రులు మన రాష్ట్రంలో గతంలో. వాళ్ళ ముగ్గురు వ్యవహార శైలి మనం చూస్తున్నాం.
జోగి రమేష్ కూడా ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి కొడుకు లేదు, సన్నాసులు అంటాడు, వెధవలు అంటాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. నీ ఇంటికి నా ఎంత దూరం, నా ఇల్లు నీకెంత దూరం సినిమా డైలాగు. సరే, ఇంకా అంబటి రాంబాబుని మాట్లాడిన మాటలైతే మనం మాట్లాడుకోవడానికి కూడా అసలు వీలు కాదు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయనకి సమర్థన ఏంటంటే ఫోన్ చేసి నీకు నేనున్నా, మన పార్టీ అంతా నీకు అండగా ఉంది అంటే ఏంటి, ఇంకా రెచ్చిపోవనా? నువ్వు మళ్ళీ జైలు నుంచి వచ్చాక కూడా అదే బూతులు తిట్టి నేను చూసుకుంటానన్నా. జోగి రమేష్కి అదే సమర్థన. ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి. ఋషి గారు, మీకు, గాదే వెంకటేశ్వరరావు గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, రాష్ట్రంలో నిన్న మొన్న కొన్ని ఘటనలు జరిగినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 12వ తారీఖున వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు, అప్రతిహత విజయం సాధించి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జతలో రాష్ట్రంలో అంతకు ముందు జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తుకు భరోసా లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరికైనా వీళ్ళ కూటమి పొత్తులు, వీళ్ళ స్నేహం, వీళ్ళ బంధాల పట్ల అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అనుమానాల్ని, అపోహల్ని తొలగిస్తూ వచ్చారు. అంటే ప్రజలకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అయితే అంతకుముందు 5 సంవత్సరాలు జరిగిన అరాచకం, వాళ్ళ అప్రజాస్వామిక విధానం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవినీతి, దోపిడీ, అరాచకం, వీటి మీద ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందండి. వాళ్ళు మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగాను వ్యక్తిత్వ హరణం చేస్తా, ఇది ఎవరు మర్చిపోలేదు. అది 5 సంవత్సరాల గాయం చేశారు వాళ్ళు. ఆ గాయం చేసిన తర్వాత ఆ గాయం మానుతుందేమో అని చెప్పేసి పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ గాయం మానకపోగా ఈ సంవత్సరం నుంచి కూడా ఆ గాయం అలాగే ఉంది, పుండి సరిపినట్టు సలుపుతా ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాయకులు, ప్రభుత్వ పెద్దలు ప్రతీకారం కానీ కక్షా రాజకీయాల జోలికి వెళ్లకుండా కార్యకర్తలు, కేడరు, సానుభూతి పరులు, సాధారణ సగటు పౌరులు కూడా వీళ్ల మీద ఎందుకు చర్యలు లేవనేటువంటిది ఒక రకంగా తెలియని అసంతృప్తి, అసహనం, ఆక్రోశం, ఆగ్రహం పెరుగుతూ వచ్చింది మెల్లమెల్లగా. ఇది గమనించాలి మనం. వీళ్ళు ఆ గాయం మానలేదు, ఈ ప్రభుత్వం మాన్పలేదు, తిరిగి వాళ్ళు పుండిమే కారం చల్లుతుంటే ఎలా ఉంటుందండి? అసలు జరిగింది ఏంటి? ఈ ఘటనలకి జరిగింది ఏంటి? ఈ ఘటన జరగకముందే, ఈ కార్యకర్తలు కానీ తిరగబడక ముందు, ఈ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్లు మీరు గుర్తించుకోండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ అక్కడ తణుకు నుంచి కారుంబూరు నాగేశ్వరరావు మొదలు పెడితే రోజా గారు, అంబటి గారు, పేరు నాని గారు, ఈ రమేష్ గారు, జోగి రమేష్ గారు, ఇంకా అనేక మంది సాధారణ కార్యకర్త. నిన్న మొన్న ఒక వీడియో పోస్ట్ చేయడు, ఆ వర్షక్క నరకమన్నదే రప్ప నరకమంది మేము నరికేస్తా ఉన్నాం. ఇది ఏ రకమైన మెసేజ్ వెళ్తా ఉంటుంది? కార్యకర్తలు అభద్రతాభావం రాదండి. సహనం, సంయమనం, వాళ్ళు ఒక ఉద్దేశం, సదుద్దేశంతో ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటిస్తున్నారు, సహనం వహిస్తున్నారు. లోకేష్ గారు లాంటి యువ నాయకుడు కూడా రెడ్ బుక్, వీళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకోవడానికి ఆయన సతమతం అవుతూ ఉన్నాడు. ఇది స్పష్టంగా చెప్పుకోవాలి వాళ్ళు మొగమాటం లేకుండా. ఎందుకంటే వాళ్ళు ప్రజాహితం కోసం, సమాజ హితం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు చట్టానికి అప్పచెప్పారు. ఈ ప్రభుత్వం చట్టాన్ని తన పని తాను చేసుకోమని అప్పచెప్తే ఈ చట్టం ఒక్కోసారి జగన్ పని బాగా చేసి పెడుతుంది. తీసుకెళ్లి వెంటనే పొద్దున్న తీసుకెళ్లి సాయంత్రం వదిలేస్తే బొగ్గమని రండి. వాళ్ళు ఏం చేశారండి? ఇవాళ తెలంగాణలో ఏ రకంగా ఉన్నాయండి చూస్తున్నారు. విచారణలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేశారా, నోటీస్ ఇచ్చారా, తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇవన్నీ మర్చిపోతారా జనం? ఇలాగ అనేక అక్రమాలు, అరాచకాలు చేశారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్క లిప్తపాటు మన దర్శనం కోసం ఎదురు చూస్తాం. స్వామివారు సుదూర ప్రాంతాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక్క లిప్తపాటు స్వామివారిని దర్శనం చేసుకుని తరించి ఆ భాగ్యం కలిగిందని భావిస్తాం మనం. అటువంటిది అక్కడ నీకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు, భగవంతుడు నీకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు
నీవు సేవ చేయాలి కానీ దోపిడీ ఏంటి? సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, తిరుమల జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అవినీతి అక్రమాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు, అపచారం చేశారు, దైవద్రోహం చేశారు. దీన్ని చాలా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ తిట్లు బూతులు లేకుండా ప్రజలకు తెలియజేసే మార్గం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇంకా ప్రజలకి ఫ్లెక్సీలు, జన్మదిన శుభాన్ని మోకమే ఎవరికో తెలియకుండా కూడా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు కదా. ఇంత దైవద్రోహం, అపచారం చేసి అప్రతిష్ట పాలు చేసిన ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రాన్ని మీరు అప్రతిష్ట పాలు చేస్తే ఇదిరా జరిగింది అని చెప్పేసి ఇళ్ల మీద కొట్టి తన్ని ఈపి చెట్లు కొట్టకుండా చాలా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఓ ఫ్లెక్సీలు పెట్టారు వీళ్ళు. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మండల కేంద్రంలోనూ వీళ్ళ అరాచకాలన్నీ ఫ్లెక్సీలు వేయించమని చెప్పి ఎప్పుడో అన్నాం మేము. మనం దెబ్బలాడక్కలేదు, కొట్టక్కలేదు, ప్రజలకు తెలియజేయాలి. అదే విధానం వీళ్ళకి. ఏదైనా ప్రజలే అంతిమ తీర్పిస్తారనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వ పెద్దల ఆలోచన. దానికి అనుగుణంగానే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. వీళ్ళు చేసిన పనికి సిగ్గుపడకుండా అయ్యో మనం మహాపాపం చేసాం అని పరివర్తన కలిగి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ ఫ్లెక్సీలు చంపడానికి, బూతులు తిట్టడానికి, యుద్ధానికి సిద్ధమై వస్తే ఏం చేస్తారండి? గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఫ్లెక్సీలు చింపారు, ఇళ్ల మీద దాడికి వచ్చారు, ఇళ్ళు కూల్చారు, దౌర్జన్యం చేశారు, వెహికల్స్ అని తగలబెట్టారు. ఎదురు తిరిగితే పోలీసుల అంకలు దాక్కుని పోలీసుల చేత ఎదురు కేసు పెట్టించారు. ఇది మర్చిపోతారా? ఇది ఎప్పుడు జమానాలో జరగలేదు, నిన్న కాక మనం జరిగింది. అంబటి రాంబాబు గారి పట్ల నాకు ఎంతో కొంత సానుకూలత, సాఫ్ట్ కార్నర్ ఉండేది నాకు గతంలో. ఎందుకంటే బోళా మనిషి, అతను ఏదో మాట్లాడతాడు, ఎవడో చెప్తే ఏదో మాట్లాడతాడు. మనిషి మామూలుగా అంత కుళ్ళుబోతువాడు కాదేమో, కానీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. అప్పుడు నేను మాట్లాడి ఇతను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయసుని, ఆయన సీనియారిటీని ఇవన్నీ పక్కన పెట్టండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక లెజెండరీ పొలిటీషియన్. నువ్వు ఏ పార్టీ అన్నావు, ఏ కులం అన్నావు, మన తెలుగువాడిగా భావించాలి. ఇవన్నీ మానేసి అసలు ఆయన నీ నోరు ఎలా వచ్చింది? ఇక్కడ చాలా మంది నిన్న మొన్న జరిగిన ఘటనల పట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, నాయకులు కానీ ఎవరు హర్షించరు, ఎవరు ఒప్పుకోరు కూడా, కార్యకర్తతో సహా. కానీ సంయమనాన్ని, సహనాన్ని చేతకారితనంగా, దద్దమ్మతనంగా భావించి వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారండి? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. లక్ష్మణ రేఖ దాటేలాగా వాళ్ళు చెయ్యట్టుకుని లాక్కొచ్చారు బయటికి. వీళ్ళంతటి వీళ్ళు ఎవరో ముందుకెళ్ళలేదండి. కాదు, ఇంతకు ముందే రెచ్చిపోయి మాట్లాడినప్పుడు జోగి రమేష్ ముఖ్యమంత్రిని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, తర్వాత అంబటి రాంబాబు తిట్టినప్పుడు మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంతవరకు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఎవరు అవకాశం ఇచ్చారు వీళ్ళకి ఇంతవరకు రావడానికి? అంటే మేమేం చేసినా నడుస్తుంది, మేమేం మాట్లాడినా మమ్మల్ని ఏం చేయలేరనే ధైర్యమే కదా. రిషి గారు నన్ను మాట్లాడినా ప్లీజ్. ఇక్కడ ఈ కార్యకర్తల సగటు పౌరుడు, సగటు కార్యకర్త, రాష్ట్ర ప్రజల స్వాగతాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక్కడ రాష్ట్రంలో నేను అనేక చోట్లకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి మాట ఏంటంటే, వాళ్ళు అలా రెచ్చిపోతుంటే చూస్తా ఊరుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని చాలా ఎంత బాగా సంక్షేమం చేసి అభివృద్ధి చేసి ఇచ్చిన హామీల్ని, అతను చేసిన విధ్వంసంలో తర్వాత కూడా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు హామీలు నెరవేర్చుకోవడాన్ని ప్రశంసించడం మాని ప్రజల్లో రగులుతున్నది ఏంటంటే కొత్త మరుగుతున్నారు. వాళ్ళందరూ అనేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మన లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా దూషిస్తున్నారండి. దూషిస్తున్నారు, నేను చెప్తున్నాను. అయితే ఇది ఎవరికాళ్ళు లోపల సప్రెషన్. ఇక్కడ ఈ పొరపాటు జరిగింది నిజమే. మన ఆరోగ్యం, మన దేహానికి ఆరోగ్యం లోపించినప్పుడు, విటమిన్ లోపించినప్పుడు, డి విటమిన్ కావాలంటే సూర్యరశ్మి కోసం వెళ్తాం, సి విటమిన్ కావాలంటే దానికి సంబంధించిన మందులు తీసుకుంటాం. వీళ్ళలో భయాన్ని పెట్టలేదు అనేటువంటిది ఇది. భయాన్ని ఎందుకు పెట్టలేదు? ఇక ముదిరిపోయింది రోగం వాళ్ళకి, అందుకనే భయాన్ని పరిచయం చేశారు. నేను దీన్ని ఖచ్చితంగా సమర్థిస్తాను. అప్రజాస్వామికంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళ సహనాన్ని పరీక్ష పెట్టుకోండి. ఇప్పుడు కూడా ప్రజలే అంతిమ తీర్పు, ప్రజల అభిప్రాయం. దీన్ని ఎవరు రెచ్చగొట్టరండి. తెలుగుదేశం పార్టీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో స్వీయ నియంత్రణ ఉన్నది కార్యకర్తతో సహా. ఇక్కడ పార్టీ పరంగా కానీ,
కొన్ని విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఎంత పెద్ద పార్టీ, ఇన్ని లక్షల మంది కార్యకర్తలు, నాయకులు, తృతీయ శ్రేణి నాయకులకి ఒక్కొక్కసారి అన్యాయం జరుగుతూ ఉంటది. మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు కూడా భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక అన్యాయం జరుగుద్ది. నిజంగా అది జరగకుండా ఉంటే ఏం జరిగేదో. కర్ణుడిని అర్ధరథుడిని చేస్తాడు భీష్ముడు. ఆయన అన్ని తెలిసిన, ఆయన కురువంశ పితామహుడు, ఆయన అన్ని తెలిసి కూడా కర్ణుడిని అర్ధరథుడిని చేస్తాడు. అలాగా రైట్. ఇప్పుడు కూడా కొన్ని ఈ పార్టీలు కొంతమంది అవకాశం, కనబర్ శ్రీనివాసరావు గారు అన్నారు, ఇక్కడ బాండింగ్, పార్టీ పట్ల ఎమోషన్ ఉండాలా. మీకు కొంతమంది పార్టీ పదవులు తీసుకుంటారు, మీకు ఎందుకు ఎన్నాళ్ళు ఆగారంటే చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని వెళ్ళి కొట్టండి, తిట్టండి, చంపండి అని చెప్పరు. ఆ ఎమోషన్, మన పార్టీ పట్ల మన బాధ్యత, మన పదవులు తీసుకున్నాం, పార్టీని ఈ ఫ్రూట్ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ ఫ్రూట్ ముక్కల కింద చేసుకుని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ పార్టీని, నాయకుడిని చెడ్డ పేరు, అప్రతిష్ట పాలు జరుగుతున్నప్పుడు పార్టీ మీద ఇలా ఏకపక్ష దాడి, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో దాడి జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి అడ్డుకోవాలి, మనం తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలి పార్టీకి అనేటువంటి భావన ఎవరికి ఉంటుందంటే గ్రౌండ్ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఉంటుంది. ఓకే, అడిసిమల్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత వస్తాం. ఎందుకంటే ఇప్పుడు అయిపోలేదు, ఇంకా ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కదా. 18 నెలలు 20 నెలలు అవుతుంది, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఈ 3 ఏళ్లలో వైసీపీ ఇవాళ బ్రహ్మాండంగా చేసావు, ఎస్ నీకు నేను ఉన్నాను, లేను జైలుకి వెళ్ళినా లేకపోతే తిహార్కి వెళ్ళినా అనేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అసలు ఆయన చెప్పే పాఠాలే జైలు పాఠాలు, ఇవే కొనసాగుతాయి. మరి అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఒకటి, లోకేష్ గారు ఇంతకుముందు రెడ్ బుక్ చూపించి ఇప్పటికి 3 పేజీలు అయ్యాయి, ఇంకా మిగతా పేజీలు ఉన్నాయి అన్న వాటిని ఒక్కొక్క పేజీ బయటికి తీసి ఇక్కడ వరకు పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవడమా? 2, ఇంకా రెచ్చిపోయే వాళ్ళు ఎవరు రెచ్చిపోతారో, ఎవరు బయటకు వస్తారో చూసి అప్పుడు చర్యలు తీసుకోవడమా? 3, కార్యకర్తలకి, పార్టీ నాయకులకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు, శుతిమెత్తగానే ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు, అంటే లా అండ్ ఆర్డర్లో ఎవరిని ఉపేక్షించునని. మరి అప్పుడు వాళ్ళకి మీరు సంయమనం పాటించండి అని చెప్పడమా? ఎవరేం మాట్లాడినా రెచ్చిపో. నిన్న జోగి రమేష్ లోకేష్ని అలాగే ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. నేను ఉన్న మైండ్ పోయిందని చెప్పి అదేమన్నా పెద్ద బూతు మాట, మైండ్ పోయిందన్న మాట బూతు మాట. అదేమన్నా పిల్ల చేష్టలు మానుకోమా, పిల్ల చేష్టలు వద్దు దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీదో, జోగి రమేష్ కుటుంబం మీదో, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం. ఏమనుకుంటున్నారు? ఊరుకుంటాం అనుకుంటున్నారా? అంతకుముందు సన్నాసులు, వెధవులు, చిప్పు దబ్బిందా ఇది అన్నాడు. ఇంక ఇప్పుడు ఏంటంటే పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టిస్తా. ఎవరిని? రాష్ట్రంలో మంత్రిని, ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. వెంకటేశ్వరరావు గారు మళ్ళీ అక్కడ కాదు, అక్కడ కార్డు ఏమంటాడు? వాడు మాట్లాడితే అనకూడదు, కానీ నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఇతను బ్రాటప్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మర్చిపోయి వాడు మాట్లాడితే ప్రతి దానికి పదం ముందు కూడా బీసీ, బలహీన వర్గాలు, అమ్మ కొన్ని 100 కోట్లు కొట్టేసావు, నువ్వు ఎట్లా బలహీన వాడుతావు? నువ్వు నీ ఇంట్లో లాగా నీ కులంలో ఎవరికన్నా ఇళ్ళు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. అదే ప్రతిదానికి ముందు మాట్లాడేది ఏంటంటే బీసీ. ఏంటి బీసీ? ఎవరికన్నా 20 చేసి పెట్టావన్నా? నీ కులపాటు కానీ లేదా బీసీ కులాల్లో 153 ఉన్నాయి అంట కులాలు. ఏ కులం కన్నా ఒకటి ఆదుకున్నావా? ఎవరన్నా ఒకటి చదివించావా? నీ లబ్ధి కోసమేమో అది ఒకటి వాడుకుంటూ మొదలు పెట్టారు. ఇది ఒక దౌర్భాగ్యం అండి. ఈ దేశంలో వచ్చింది ఏంటంటే ప్రతి దానికి కులం, ప్రతి దానికి మతం. అదే చెప్తుంది అసలు ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉండాలి. రాజకీయం అంటే ఇప్పుడు మామూలు మాట్లాడతాం వేరు, రాజకీయ నాయకుడికి వచ్చిన తర్వాత నీ ఒక్క కులంతో ఓట్లు తెచ్చుకుంటున్నారు మీరేమన్నా? ఆ నియోజకవర్గంలో నీ ఒక్క కులమే ఉంటది ఏమన్నా? ఎన్ని కులాలు ఉంటాయి? అందరూ ఓట్లు వేస్తారు కదా, గెలిచేది ఎవడైనా. ఇవాళ ఇప్పుడు ఒక్కో పార్టీకి ఎంత పర్సెంటేజ్ తేడా ఉంటుందండి? ఆ పర్సెంటేజ్, ఆ గ్యాప్ ఉన్న పర్సెంటేజే కదా ప్రజలు మెచ్చేది. ఇప్పుడు గతంలో వీళ్ళు ఎట్లా ఏడవబట్టే కదా 151 నుంచి 11 తీసుకొచ్చారు. కారణం ఏంటి? వాళ్ళ యొక్క నైజం ప్రజలు గ్రహించారు కాబట్టి. నేను అందుకని అంటుంది, ఇప్పుడు మమ్మల్ని మెచ్చి మాకు ఇన్నేసిన తర్వాత మేము ఎట్లా ఉండాలి అనేది ఒకసారి మా నాయకులు కూడా ఆలోచించుకోవాలనేదే నేను చెప్పిపోయేది. ఇందాక చెప్పింది కారణం కూడా అదే. ఇవాళ మాట్లాడితే ఆ పదం అన్నప్పుడు నేనేమంటానంటే, ఎస్ ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి,
ఖచ్చితంగా సుమోటోగా కేసు కట్టాలి. లేదు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్ గా ఆ వ్యాఖ్యల మీద అతని మీద కేసు కట్టి పోలీసులు తీసుకొచ్చి కూర్చోబెట్టి చట్టం తన పని తాను చేయాలి. అంతేగా నేను కనపడుతున్నా వెళ్ళటం కాదు అక్కడికి. నేను చెప్పేది అది. ఇప్పుడు వాడికి మాకు తేడా ఏంటి? ఇంకా వాడు చంద్రబాబు ఇంటిగా వచ్చాడు, మేము కూడా ఇంటికి పోతే అంటే అప్పటిదాకా ఇన్నాళ్ళుగా ఇందాక అడిసిమల్లి గారు కూడా మాట్లాడుతూ ఇన్నాళ్ళ నుంచి కట్టలు తెంచుకుని అంటే అణుచుకున్నది ఒకేసారిగా కట్టలు తెంచుకుంది అని. అసలు ఎవరి మీద కట్టలు సార్? నేను అన్నది ప్రజాస్వామ్యం బతుకుతాం మనం. ఎవరి మీద ఎవరు కట్టలు? ఒకనాడి మీద ఒకరు కోపం ఏంటి? ఏదో ఉన్నా కానీ పాలసీల ప్రకారం ఉండాలి. నేను చెప్పేది ఏదోన్నా రాజకీయంగా నీ పార్టీ పాలసీ అంటే నా పార్టీ పాలసీ అండి, నువ్వు చేసింది అంటే నేను చేసింది, అంతేగాని రాజకీయం నన్ను కొట్టుకుంది చంపుకుంది ఇక్కడ కాదు కదా. సో ఇప్పుడు మూడేళ్లు రానున్న మూడేళ్లు ఇంచుమించి ఇదే పరిస్థితి, ఇంకొక మెట్టు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనుకోవట్లే నేను. అప్పుడు ఏంటి పరిస్థితి? చెయ్యాలండి ప్రభుత్వం యొక్క విధాయితీ ఋషి గారు. ప్రభుత్వం యొక్క విధాయితీ ఉన్న వ్యవస్థతో పనిచేయించాలి. ఎవడన్నా తప్పు చేస్తే వాడిని శిక్షించడానికి ఫస్ట్ పోలీసు ఉందా, పోలీసు నుంచి కోర్టు ఉంది. పోలీసులను ఉపయోగిద్దాం. పోలీసులతో మన దగ్గర కాపలా పెట్టుకుంటా పోలీసులు, మన కాపలా కట్టగా పోలీసులు ఏమన్నా? ఎస్ మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. నిన్న తిట్టాడు, నిన్న మాట్లాడే మాటలో సమర్థనం కాదు జోగి రమేష్ ని. ఎస్ అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడితో లేదంటే మన పోలీసులు సుమ్మడం తీసుకోవచ్చు కదా. ఇది ఒక రాష్ట్రంలో ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి మీద అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు పబ్లిక్ గా చేసినటువంటి దానికి ఎవిడెన్స్ పరంటే ఇంకా కనిపిస్తుంది కదా. ఆడియోలు వీడియోలు అన్ని ఉన్నాయి కదా. సోముటోగా కేసు కట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, కోర్టు పెట్టండి. చేయరు అంటే మళ్ళీ బూతులు తిడితే కానీ అరెస్ట్ చేయరేమో పోలీసులు. లేదండి నేను అంటే అట్లాగే ఉంది కదా. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంతకుముందు చాలాసార్లు అన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిని అంత పెద్ద మాట అంటే గానీ కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు జోగి రమేష్ కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా అంటాడు, చిప్పు దబ్బిందా అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. రేపు ఇంకో బూత్ తిడితే అరెస్ట్ చేయరా జోగి రమేష్ ని? ఇప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వమే కదా. అతను రెచ్చగొడుతున్నాడు గారు మధ్యన లేదు పార్టీల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. క్లియర్ కదా ఇది. వీళ్ళిద్దరితో మాట్లాడదాం. టైం అయిపోయింది. కనపర్తి గారు నేను అడుగుతున్నా, మీరు బూతులు తిట్టే వరకు మాట్లాడలేని పచ్చి బూతులు తిట్టే వరకు మీరు చర్యలు తీసుకోరా? ఎందుకు బయట ఉన్నాడు జోగి రమేష్? కుక్కను కొట్టినట్టు కొట్టిస్తానన్న మంత్రిని అన్నమాడు ఇంకా బయట ఎందుకున్నాడు? కంప్లైంట్ ఇచ్చారు సార్, తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఆయనే ఒక బీసీ నాయకుడి మీద, అతను బీసీ నాయకుడు ఏందండి, కోటాను కోట్లు సంపాదించి అతను కాన్స్టిట్యున్సీలో తన కులస్తుల దగ్గర బంధువుల దగ్గర స్విఫ్ట్ ఆపరేటర్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ లో పని స్విఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఒక్కొక్క ఉద్యోగానికి 4 లక్షలు తీసుకొని ప్రభుత్వం పోగానే వాళ్ళని మారిస్తే వాళ్ళందరూ వచ్చి మా డబ్బులు ఇయ్య మహాప్రభు నాయనా జోగి రమేష్ డబ్బులు ఇవ్వని ఏలాడబడితే, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఇంటికి పోతే ఆయన మళ్ళా పెట్టినోడిని తీసేసి వీళ్ళని పెట్టాడు. సరేలే ఏదో ఎవరికో డబ్బులు తెచ్చారు పాపం, వాళ్ళు పూర్ ఫ్యామిలీ బతకదంటున్నారు, ఆ ఉద్యోగం ఏదో ఉందని చెప్పి వాడికి పిల్లనిచ్చారు, వాడు ఇప్పుడు మేము చచ్చిపోతామని ఇంటి దగ్గరకు వస్తే వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళా ఆయన 4 లక్షలు తీసుకున్నాను ఇచ్చాయి. నీ కులం నువ్వు మాట్లాడతావా? బీసీయా? అసలు ఇవాళ సాక్షి పేపర్లో ఏమి రాస్తున్నారండి? అంబటి రాంబాబు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వైకాపా నేత, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అని రాస్తాడు. నిన్న ఇవాళ మాట్లాడింది విన్నారా? ఆయన పెద్ద మనసుతో మళ్ళీ బయటకు వచ్చి అయ్యో నా స్థాయి నాయకుడు ఇలా మాట్లాడకూడదని అన్నాడు అట. కాపు నేత అంబటి రాంబాబు కాపు నేత. అసలు అంబటి రాంబాబు ఎప్పుడైనా కాపుల గురించి ఏమేమి మాట్లాడాడో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే ఆయన కాపు నేత ఏంటి అసలు? అది సాక్షి అంటే ఏం చేయాలనుకుంటుంది? ఒకటే సార్, కాదు నాకు టైం ఎక్కువ లేదు, నాకు ఒకటి చెప్పండి. కాదు ఒక నిమిషం గణపతి గారు, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, మిమ్మల్ని రోజు రెచ్చగొడుతూనే ఉంటారు, ముఖ్యమంత్రిని తిడుతూనే ఉంటారు, మంత్రిని తిడుతూనే ఉంటారు. మనం ఇలాగే చర్చించుకున్నాం. మాత్రం స్పష్టంగా చెప్తున్నాం సార్, పరిధులు దాటి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే హర్షిస్తాము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఇలానే గనక వ్యవహరిస్తే మా చేతుల్లో ఉండదు. కార్యకర్తలు మేము కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదంటే మీ ముఖ్యమంత్రి, మీ అధినేత ఆయనే ఊరుకోవట్లేదు కదా, తీసుకోవద్దని చెప్తున్నాడు కదా చేతుల్లో. పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా విమర్శించాడు అంబటి రాంబాబు మీకు తెలుసా? అంబటి రాంబాబు వాళ్ళ కూతురు పెళ్లికి కార్డు ఇవ్వడానికి 2 గంటలు ఎదురు చూసే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆయన పెళ్లికి కూడా వస్తే ఆ కనీస గౌరవము, ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రతిపక్ష నేత అతన్ని పట్టుకొని పదే ఎన్ని బూతులు తిడతాడండి.
ఓకే ఓకే 9 అయిపోయింది, టైం అయిపోయింది. అడిసిమిల్ గారు నేను ఒకటే గుర్తు చేస్తున్నావురా సార్, Yeah. ఈ రాష్ట్ర అభివృద్ధిని అడిసిమిల్ గారు పెట్టుబడులు, పరిశ్రమలను అడ్డుకోవటానికి ఈ విధంగా మాట్లాడిచ్చి సార్ అదే ఈ రాష్ట్రాన్ని చేస్తారు, నేను అదే చెప్తున్నా, చూస్తా మీకు అర్థం ఉన్నారు. కావట్లేదు. అడిసిమిల్ గారు వీళ్ళు అదే చేస్తారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు వీళ్ళ ఎజెండా అదే. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన పని తాను చేసుకోమందండి. ఓకే చట్టం తన పని తాను చేయకపోతే ఇక మరి ఎవరు చట్టం చేయి జారిపోద్ది అంతే అండి. ఎవరు చేసేది చట్టాన్ని ఏమీ లేదు. బలోపేతం చేయమని చెప్పండి సార్, మీరు కూడా చట్టాన్ని బలోపేతం చేయమని చెప్పండి. ఏమండి ఏం దాని నిండా బలోపేతం పురుగులు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేది చాలా మంది మేమే పురుగులు- సప్త సముద్రాల చాటును దాక్కున్నా తీసుకొస్తానంటున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? అడిసిమిల్ గారు ఎక్కడికక్కడ జగన్ ప్రేమికులు నాటేసి ఉంచారు వాళ్ళని. దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. దాన్ని ఏర్పడి అయితే ముందు ఆ వ్యవస్థలను కాదు, ముందు టైం అయిపోయింది. కంక్లూడింగ్ కామెంట్, ముందు ఆ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తే ప్రభుత్వం, ఎందుకంటే ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు, నిన్న మాట్లాడినప్పుడు కూడా నాకు అర్థమైంది. ముందు ఆ వ్యవస్థలో ఏమన్నా ఉంటే దాన్ని ఆ చెత్తను కూడా దులిపేసిన తర్వాత అప్పుడు యాక్షన్ ప్లాన్ లోకి దిగాలి. థ్యాంక్ యూ అడిసిమిల్ గారు, వెంకటేశ్వర గారు, గణపతి గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. వెంకటేశ్వరరావు గారు, నమస్కారం. వాచింగ్ ఏమైనా అందరూ